హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుందాము. యూట్యూబ్ ద్వారా టచ్లో ఉందాం. ఈరోజు అయితే నేను ఆనియన్ బజ్జీలు చేసి ఉన్నాను. ముందుగానే కనిపిస్తూ ఉన్నాయి కదా. మళ్ళీ పన్నీర్ బజ్జీలు కూడా చేసినాను. ఇది ఫ్రెంచ్ ఫ్రై చేసుకుంటున్నాను. టైం అయిపోయి ఉన్నింది. ఈరోజు ఏం చేయాలి? ఈరోజు షాపింగ్కి వెళ్ళిపోయినామా, అందుకోసం ఇది ఫ్రై ఐటమ్సే పెట్టేద్దాము అనుకొని ఇది ఫ్రీజర్లో ఇది తీసి ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ పన్నీర్ కూడా కొంచెమే ఉన్నింది, అది కూడా చూసుకోలేదు. నాకు టైం అయిపోయి ఉన్నింది. ఇఫ్తియార్ కోసం మళ్ళీ చికెన్ షామీ కబాబ్ ఉంది కదా, ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టేస్తాను, ఫ్రీజ్ చేసి పెట్టేస్తాను. దానికి ఏం చేస్తున్నానంటే వచ్చి ఫ్రై చేసుకున్నా, అయినా ఇది బ్రేక్ అయిపోతుంది. అందుకోసం ఏం చేయాలంటే కొంచెం ఇది ఉంది కదా బియ్యం పిండితో ఎక్కువ ఇది చిక్కదనం లేకుండా పల్సంగా బియ్యం పిండి కలుపుకొని కొంచెం దాంట్లో డిప్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగా క్రిస్పీగా షామీ కబాబ్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఫ్రై అయిపోయిందా, దీని తర్వాత జ్యూస్లు అంతా చేయాలి కదా అని టైం ఒక్క నిమిషం కూడా లేకుండా పని చేసినాను ఈరోజైతే. మళ్ళీ ఇది ఉంది కదా రోస్ మిల్క్ తయారు చేసుకున్నాము. ఆల్రెడీ రోస్ మిల్క్లో అంత పని ఉండదు. ఇది ఉంది కదా ఇది రోమ్ అఫ్జా పాలలో వేసి కలిపేసేది. నేను ముందుగానే ఏం చేస్తానంటే షుగర్ ఉంది కదా, దానికి సిరప్ చేసి పెట్టుకుంటాను. ఇది కూడా అయిపోయి ఉన్నింది. ఇది కూడా నేను ఈరోజు తయారు చేసుకోవాలి. 2 లీటర్స్ దాకా నేను తయారు చేసుకొని ఉన్నాను. మరి ఈ రంజాన్ పండుగలో అవసరం ఉంటుందని నేను మామూలుగా ఎక్కువ స్వీట్ తాగను. నా కోసం ఒక గ్లాస్ పెట్టుకొని మళ్ళీ దీంట్లో కలుపుతాను నేను. ఇది షుగర్ సిరప్ చాలా తీయగా ఉంటుంది అది, ఎందుకంటే అది ఒక 3 కిలోల బియ్యం చక్కెర అయినా పడి ఉంటుంది సిరప్లో అది. మళ్ళీ వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి ముగ్గురికి చేసేసినాను ఇది రోస్ మిల్క్. దీని తర్వాత ఈ ఫ్రైడ్ ఐటమ్స్ టేబుల్లో పెట్టుకున్నాను. ఇది ఫ్రూట్ కూడా కట్ చేయడం మర్చిపోయినాను ఈరోజు. అలాగే పెట్టేసిన టేబుల్ పైన, ఎవరికి కావాలో అప్పుడే కోసి ఇచ్చేద్దాంలే అని. మళ్ళీ గుర్తుకొచ్చింది నన్నారి చేయలేదని, అది కూడా తొందరగా చేసినాను. మళ్ళీ ఇది అసర్ నమాజ్ కూడా చేయాలి ఉన్నింది. అప్పుడు నాకు టైం అప్పటికప్పుడే నమాజ్ చేసేసి తొందరగా వచ్చి చేసిన. నిమ్మకాయ కూడా నేను పిండి పెట్టేస్తానండి. ఇది బాటిల్లో ఒక 50-60 నిమ్మకాయలు పిండి ఒక పెద్ద బాటిల్లో పెట్టేస్తున్నాను అనమాట. ఈ షామీ కబాబ్ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉన్నింది ఇది అయితే నాకు చాలా నచ్చుతుంది. నన్నారి జ్యూస్ నా ఫేవరెట్. అది మొత్తం తాగేస్తాను నేనే. అది ఎందుకో నాకు చాలా ఇష్టం. నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? చాలా శ్రమగా నేను వీడియోస్ చేస్తానండి మీకోసమని. మీరు లైక్ చేస్తారు, చూస్తారని, ఓకేనా? నా ఫ్యూచర్ యూట్యూబ్లో ఎత్తుకుంటున్నాను. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.